సభాధ్యక్షులు మిత్రులు గౌరవెంకటరెడ్డి గారు, ఇవాళ ఒక పవిత్రమైనటువంటి ఆశయం కోసం, ఒక దృఢ సంకల్పంతో మనందరి కోసం, మన రాయలసీమ అయితేనేమి మిగతా రాష్ట్రానికంతా కూడా మంచి జరగాలని ఒక పవిత్రమైనటువంటి ఆశయంతో ఈ దీక్షకు పుట్టినటువంటి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి, వేదికలు నిర్వహించినటువంటి శాసనసభ్యులకు, కర్నూలు పార్లమెంటు సభ్యుడు బుట్టా రేణుకమ్మ గారికి, మిగతా పార్లమెంటు సభ్యులందరికీ, ఇక్కడికి వేదికలు నిర్వహించినటువంటి నాతో పాటు ఉన్నటువంటి నియోజకవర్గ సమన్వయకర్తలందరికీ కూడా పేరు పేరున, అలాగే పత్తికొండ నియోజకవర్గం వచ్చినటువంటి ఆశేష ప్రజానికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మనకందరికీ కూడా తెలుసు, పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ దీక్షకు ఎందుకు పూనుకున్నారో. ఎగువగా తెలంగాణ ప్రభుత్వం మనకొచ్చే ప్రాజెక్టులు, మనకొచ్చే కృష్ణ నది మీద ఎత్తిపోతల పథకాలు అయితేనేమి, దిండి ప్రాజెక్ట్ అయితేనేమి, అలాగే పాలమూరు ఎత్తిపోతల పథకం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు నిమ్మకు నీరెత్తినట్లు ఈ ఓటు నోటు కేసులో నన్ను ఎక్కడైతే అరెస్ట్ చేస్తారనే భయంతో ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. అలాగే ఈ జిల్లాలో పనిచేస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కూడా జిల్లాకి ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా ఒక్క మాట నోరెత్తడంలే. నువ్వు ఇరిగేషన్ మంత్రిగా పనిచేస్తావు ఈ జిల్లాలో, నీకు అన్నీ తెలుసు ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు. మరి నువ్వు ఒక మాట అన్నా ఎత్తి మీ ముఖ్యమంత్రికి మా జిల్లా నష్టం జరుగుతూ ఉంది, కర్నూలు జిల్లాకు, మా ప్రాంతమైన పత్తికొండ నియోజకవర్గానికి అనేకమైనటువంటి సమస్యలు వస్తాయి, అందరి సుజల సెవంతి ద్వారా నీరు రాకపోతే అని ఒక మాట అడగడంలే. మరి రేపు రాబో భావి తరాల కోసం, మన పిల్లల కోసం మనమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నా. మనమేమో గుండ్రేవుల ప్రాజెక్టు కడితే, గుండ్రేవుల సర్వే చేస్తే తెలంగాణ వాళ్ళు మన మీద కంప్లైంట్ చేయడం జరిగింది. అలాగే ఆర్టీఎస్ల 4 మెగావాట్ల 4 టీఎంసీల నీరున్నా కూడా వాడుకునేకి చంద్రబాబు నాయుడు ఇవాళ ముందుకు రావడంలే. ఇప్పటికీ అంద్రనీవా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు కేఈ కృష్ణమూర్తి గారు ప్రతి మీటింగులో కూడా నేను అంద్రనీవా చెరువులు నింపుతానని ప్రతి మీటింగులో ఊపుదండు ఉపన్యాసాలు ఇస్తూ ఉన్నాడు. ఒక్క చెరువుకు నీళ్లు నింపిన పాపాన పోలేదు, ఒక ఎకరా పొలానికి నీళ్ళు ఇచ్చిన పాపాన పోలేదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఇప్పటికి 3 బడ్జెట్లు అయిపోయినాయి, ఇంకా రెండు బడ్జెట్లు మాత్రమే మిగిలిన్నాయి. ఇప్పటికైనా నువ్వు రేపు జరగబోయే బడ్జెట్లో డబ్బు కేటాయించి మన ప్రాంతానికంతా కూడా చెరువులకైతేనేమి, సాగునీరైతేనేమి, తాగునీరైతేనేమి ఇప్పించాల్సినటువంటి ప్రభుత్వం బాధ్యత ఉందని సభాముఖంగా తెలియజేస్తూ, మునుముందు కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి ఆశీర్వాదము, మీ అందరి సహకారం, మీ ఎల్లని చల్లని చూపులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.